ఓం నమ శివాయ. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచరు. బాబా సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామి. శివ పరమాత్మ మహావాక్యాలు అవ్యక్త మురళి 24/10/75. మీ లెక్క ఖాతాను పరిశీలన. బాబా చెప్తున్నారు, ఎలాగైతే దీపావళికి పాత లెక్కల ఖాతా సమాప్తం చేసి కొత్తది ప్రారంభిస్తారు మరియు తమ ఖాతా పుస్తకాలను పరిశీలించుకుంటారు, అదేవిధంగా మీరందరూ కూడా ఆది నుండి అంతము వరకు అనగా ఇప్పటి వరకు గల మీ ఖాతా ఆది నుండి అంతిమం వరకు అనగా ఇప్పటి వరకు గల మీ ఖాతా పుస్తకాన్ని పరిశీలించుకోండి. ప్రతి సబ్జెక్టులో ఎన్ని మార్కులు పొందారో పరిశీలించుకోండి. సమయ ప్రమాణంగా గమ్యం ఎదురుగా కనిపిస్తోంది. 2 లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. 1, వర్తమాన సంగమయుగి పరిస్థా స్థితి యొక్క లక్ష్యం. మరి 2, భవిష్య దేవతా స్వరూపం యొక్క లక్ష్యం. లక్ష్యం ఎలాగైతే స్పష్టంగా ఉందో లక్షణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయా అంటున్నారు బాబా. విశ్వ పరివర్తనకు ముందు స్వయంలో పరివర్తన వచ్చినట్టు అనుభవం అవుతుందా? ఇలా పరిశీలించుకున్నారా? బాబ్దాదా పిల్లలందరి యొక్క లెక్క ఖాతాను పరిశీలించారు. ఎవరైతే తమ కర్మల కథని రాశారో వారి ఫలితాన్ని కూడా చూశారు. ఏం చూశారంటే, కొంతమంది ఆత్మలు భయం మరి సిగ్గుకు వశమై అసలు రాయలేదు. బాబా చెప్తున్నారు, ఎవరైతే తమ కర్మల కథని రాశారో వారి ఫలితాన్ని కూడా చూశారు. ఏం చూశారంటే, కొంతమంది ఆత్మలు భయము మరి సిగ్గుకు వశమై అసలు రాయనే లేదు. కానీ బాబ్దాదా దగ్గర నిరాకారి మరి సాకారి తండ్రి రూపంలో ప్రతి బిడ్డ యొక్క లెక్కల ఖాతా ఆది నుండి ఇప్పటి వరకు స్పష్టంగా ఉంటుంది. దీన్ని ఎవరు తొలగించలేరు. ఇప్పటి వరకు లెక్కల ఖాతా పుస్తకంలో ఫలితం ఏమిటంటే, విశేషంగా 3 రకాలైన ఫలితం ఉంది. 1, దాచటం. 2, ఎక్కడో అక్కడ చిక్కుకుపోవడం. 3, నిర్లక్ష్యంలోకి వచ్చి సాకులు తయారు చేయటం. సాకులు తయారు చేయడంలో చాలా తెలివైన వారిగా ఉన్నారు. తమను తాము లేదా తమ పొరపాటుని దాచుకునేటందుకు చాలా అద్భుతమైన విషయాలు తయారు చేస్తున్నారు. ఆది నుండి ఇప్పటి వరకు ఇలాంటి విషయాలన్నిటినీ సంగ్రహిస్తే ఈనాటి శాస్త్రాల వలె పెద్ద శాస్త్రంగా తయారవుతుంది అంటున్నారు బాబా. తమ పొరపాటుగా అంగీకరించడానికి బదులు దాన్ని యథార్థంగా రుజువు చేసుకోవడంలో లేదా అసత్యాన్ని సత్యంగా రుజువు చేయడంలో ఈనాటి నల్లకోటు లాయర్ల వలె మాయతో యుద్ధం చేయడానికి బదులు ఇలాంటి కేసుల్లో యుద్ధం చేయడంలో చాలా తెలివైన వారిగా ఉన్నారు అంటున్నారు బాబా. కానీ వారికి ఇది గుర్తుండడం లేదు. ఏమిటంటే, ఇప్పుడు తమను తాము రుజువు చేసుకోవడం అంటే బాబా ద్వారా
జన్మ జన్మాంతరాల కోసం ఏవైతే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయో వాటి నుండి వంచితులవ్వడం, తమను తాము రుజువు చేసుకునే వారికి మొండితనం యొక్క సంస్కారం తప్పకుండా ఉంటుంది. ఇలాంటి ఆత్మ సద్గతిని పొందలేదు అంటున్నారు బాబా. థ్యాంక్ యూ బాబా. ఓం నమ శివాయ.